నువ్వేదో ఆవిడ చూడదు ఏదో మా వచ్చినా టౌన్ బాబు మన తొమ్మిది మన మంచిగా చెబుదలు వచ్చినావు ఆవిడ సార్ సక్కుందమ్మా సార్ ఆమెగా చెల్లమ్మా నేను మొత్తం దర్శనం చెప్తే నీవు రేటు బాలేటో చెల్లి నీవు చెల్లు ఇందరు పాపట్టారు ఆయనో దేవరా అమ్మా బాగుంది జన ఉత్తరంలో బాగా చెప్పేసి మరి ఆవిడకి ఏం చెప్పేటైతే నేనేమి రాకపోతే చెప్పాలి కాబట్టి ఆవిడకి ఏం చెప్పమ్మా ఆవిడ ఏం చెప్పాలమ్మా రావణ అమ్మా చాలా బాగా చెప్పమ్మా
కాబట్టి బంగారం ఎత్తు దోలకి తోలెత్తి బంగారం ఎత్తు కాదు నాకు నచ్చండి నువ్వు జరగదు ఆవు కావెత్తి బంగారం ఎత్తంట దూడకి దూడెత్తి బంగారం ఎత్తు అని చెప్పింది అమ్మ ఆవు కావెత్తి బంగారం ఎత్తు దూలకి తోలెత్తి బంగారం నాకు డాబాలు కదా డాబాలు కదా వచ్చేసింది బాధే కంటే వచ్చేసింది చెల్లి ఆవకాయ ఎత్తి బంగారం ఎత్తు దూడకి దూడెత్తి బంగారం ఎత్తు చక్రం చేసి ప్రకారంగా నువ్వు చంతావా చెల్లి మరి ఇంత రేట్లు ఎక్కువ కాబట్టి ఆ యొక్క అంత సందాలు చెప్తాదమ్మా అంత సందాలు చెప్పుకుంటావా ఓ అయ్యో మాయాలో ముద్దలే సందాలు దొండం తెలుగు మందం అంటే మందం తెలుగు ఈ గంగారావు అంటే గంగారావు తెలుగు అన్నయ్య మరి ఇంకా మెత్త చెల్లమా అన్నయ్య మా ఆయనకి నాకు చిన్న సీలికాయ వచ్చింది అన్నయ్య నీకు నీ మూడికి నీకు నీ బస్కి నీకు చిన్న సీలికాయ వచ్చిందమ్మా చెప్పిన వాడు అది మాపులు వచ్చిందమ్మా పొగలు వచ్చిందా భర్త భార్య అయిన తర్వాత రాత్రి రావచ్చు పొగలన్నా రావచ్చు నీకేంటి సంబంధం అయ్యండి పువ్వులంటే ఏదో పొగలో పోతాం కొద్దిగా ట్యాక్స్ కట్టడానికి వెళ్తాం రాకపోతే అడిగి ఉప్పు ఎక్కువైనా కారం తక్కువైనా దౌడ వచ్చిపోద్ది అదికి వచ్చిందేమో గొడవ అంత బాగుందమ్మా అయితే నీ భర్తగా నీ వేళ కలిగి కలిగి కాశీపురం నిలిపోయారంటావు నీ భర్తగా నెత్తి కూడా నువ్వు వెళ్తావు అంతవరకు కూడా అవనితో నేను చూడాలి మరి తిరిగి ఎన్ని రోజులకు వస్తావు అమ్మా 3 పొద్దుల్లో ఢోరంగో చెల్లి గారం అయితే 23 రోజులు వస్తా ఉన్నా కాబట్టి అప్పుడు ఆనితో ఖాయాలి కాబట్టి నా కష్టానికి ఏమవుతావమ్మా అన్నయ్య అన్నయ్య బిల్లమ్మూరు చూడండి వచ్చిన ఒకసారి కూడా
ఆ ప్యాడ్ నువ్వేం చేసుకుంటావు అయ్యా అంతలా ఆడుతున్నావు? ప్యాడ్ ఏం చేసుకుంటానా? యావకి తోడికి 3 పూట్ల తిండేస్తే 3 కళ్ళు వేస్తాయి. ప్యాడ్ ఎట్టుకొచ్చి గుమ్మ కలుపుకొని ఒకటిలో కలర్ చల్లుకుంటే ఎంత సువాసన. వారం 10 రోజులు ఎవరు కూడా మా వాకిట్లో నీకు ఎవరు నారా ఇంకా మామూలు బాపన్న అది ఏమనుకున్నావు? ఇది నరగోవు. ఈ నరగోవు వేసిన పేడ బయలు గొయ్యిలో కట్టేస్తారు. చెమట గోవు వేసిన పేడ తెచ్చుకుంది ఇల్లు అంతా అదుక్కుంది ముగ్గులు తెచ్చుకుంటే వస్తుందయ్యా. అమ్మా ఇంకో మాట చెప్పమ్మా అని ఆవిడ వచ్చేసి దోణ రోజుకెళ్తాయన్నయ్యా. ఆ ఒంటి దోణ నువ్వు ఏం చేసుకుంటావయ్యా? పెంట మీద పరిచి పేడ కంటే సంతతో దోణ అయింది కదా. అంటే ఒకటే కదా నువ్వేం చేసుకుంటావు? ఒకటేనా? అలనాడు నా పెళ్లి కాలండి మా ఎస్తవారు అబ్బా బాబోయ్ ఇందాక ఫుల్గా తాగేసి ఇంటికెళ్ళి మీ అప్పటి మానవాడిని తీసేసినా లేదు. ఇప్పుడు అస్తవారు అబ్బా ఏమో గుర్తించాడు. అది ఊళ్ళోనే ఇది వచ్చింది పొన్నూరు పాడిది పరభూమి ఇల్లు తీసేకండి బాబు. ఉండదు కదా మరి అక్కడ కూడా ఇల్లు ఉండాలి కదా. ఇప్పుడైతే అన్నలో 2 నవలు పెట్టారండి. 2 నవలు పెట్టారు. అన్న ఒకటి పుట్టింది ఇంకోటి కొట్టింది. మంచి సౌండ్లు పెట్టారయ్యా. ఆ రోజులో మనకే పెట్టారు అలాగా. ఎవరికి ఆదిస్తుంది అక్కలేదు సౌండ్లు పెట్టారు. గుడ్డిది కొట్టింది ఆ గొడ్డిదాన్ని గొడ్డులో కింద పుట్టింది. బాపన్న ఎక్కడన్నా గుడ్డోళ్ళకైనా సంతానం ఉంటుంది కానీ గొడ్డోళ్ళకి సంతానం ఉండదయ్యా. గుడ్డోడికైనా సంతానం ఉండదు కానీ గొడ్డోడికి సంతానం ఉండదయ్యా. అందుకే నేను చెప్పాను ఇక నీకు తెగిలితాడు రావు నీ పోయి కాలమే నీ వల్ల కాడని. ఇదేంటి నీ వల్ల కాదు. ఇదేంటి రోడ్డు, ఇది సిమెంట్ రోడ్డు, ఇది పాత, ఇది గంగవరం, ఈ అక్కజల్లు చెంగులోని కాదు.